హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. ఈరోజు భగవద్గీత అవగాహనము లెవెల్ 2 క్లాసులకి ఇస్కాన్ మంగళూరు శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరపున స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण प्रभुजी, प्रणामाल प्रभुजी। ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. సో हरे कृष्ण प्रभुजी, प्रणामाल। ప్రణామాలు మాతాజీ. సో మనము ఈ లెవెల్ 2 భగవద్గీత అవగాహనము అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు భగవద్గీత యథాతథంలోని 16వ అధ్యాయమైనటువంటి దైవ అసుర సంపద్ విభాగ యోగము అనేటువంటి ఈ అధ్యాయాన్ని మనము చూడబోతూ ఉన్నటువంటిది. హరే కృష్ణ. సో దైవీ మరియు ఆసురీ గుణాలు, డివైన్ అండ్ డెమోనియక్ నేచర్స్ అనేటువంటిది ఈ అధ్యాయము. పూర్వపు అధ్యాయమైనటువంటి పురుషోత్తమ యోగము అనేటువంటి అధ్యాయంలో ఆ భగవంతుడు అర్జునుడి ద్వారా వేద గ్రంథాల యొక్క సారాంశంగా ఉన్నటువంటి అంశాన్ని ఆయన తెలియచేసినటువంటిది. అంటే ఆత్మ, పరమాత్ముడు, ఆ భగవంతుడు సంబంధించినటువంటి విషయాలను అక్కడ తెలియచేసినటువంటివి. సో శ్రీల ప్రభుపాదుల వారు ఆ అధ్యాయంలో కూడా చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే మరి ఆ భగవంతుడు చెప్పిన విధంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు మరి ఎవరైనా కూడా ఆ విధంగా బుద్ధిమంతులను మరి దివ్య జ్ఞాన పరిపూర్ణులను అవుతారు అనేటువంటిది. అంటే ఆ భగవంతుడు చెప్పిన విధంగానే అర్థం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు మరి బుద్ధిమంతులు, దివ్య జ్ఞాన పూర్ణులు అవుతారు. అంటే దేవదేవుని యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతారు అని, తద్వారా ఆ భగవంతుని యొక్క నిత్య సేవలో నిమగ్నం అవ్వడం చేత ప్రతి వ్యక్తి కూడా ఈ భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క త్రిగుణాల యొక్క కాలుష్యము నుండి విముక్తుడు కాగలడు. అంటే భక్తియుత సేవ, ఆధ్యాత్మిక తత్వము అవగాహన ద్వారా అతడు ఆ భగవంతుని యొక్క దివ్యతత్వాన్ని చేరుకుంటాడు అనేటువంటిది మనకి చెప్పబడినటువంటిది. దానికి
విశుద్ధ భక్తుల యొక్క సాంగత్వము, మరి ఆ భక్తియుక్త సేవ. ఎందుకంటే మన యొక్క ధర్మము ఆ భగవంతుణ్ణి సేవించడం. కానీ ఈ భౌతిక జగత్తులోనికి వచ్చిన కారణంగా మన యొక్క వాస్తవికమైనటువంటి ధర్మాన్ని, మన స్వధర్మాన్ని మర్చిపోతూ ఉన్నటువంటిది. సో మరి ఆ మర్చిపోయిన కారణంగానే మనకి తిరిగి మన ధర్మాన్ని తెలియచేయడానికే ఆ భగవంతుడు వివిధ అవతారాలలో అవతారం తీసుకుంటూ మనకి చేస్తూ ఉన్నటువంటిది. సో మరి రేపు మనము ఆ కృష్ణాష్టమి, భగవానుడు స్వయం కృష్ణుడుగా అవతారం తీసుకున్నటువంటి రోజు రేపటిది జరుపుకోబోతున్నటువంటిది. హరే కృష్ణ. సో మరి ఈ అధ్యాయంలోని మొదట ఆయన దైవీ గుణాలను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. 1, 2, 3 శ్లోకాలలో ఆ దైవ గుణాలు అంటే ఏమిటి అనేటువంటిది ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి అంశాలను మనము చూస్తాం. ఆ మొదటి 3 శ్లోకాలు ఈ విధంగా చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుల వారు. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతి రపైషునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమాధృతి చౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. సో ఆ కృష్ణ భగవానుల వారు మొదటి 3 శ్లోకాలలో దైవీ గుణాలను గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటిది ఏంటి ఇక్కడ? శ్రీ భగవానువాచ అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పలికాడు అని చెప్తున్నారు. ఏమంటున్నాడు ఆయన? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. అంటే ఇక్కడ అభయం అంటే భయం లేకుండా, భయరాహిత్యము. సత్య సంశుద్ధి అంటే జీవిత పవిత్రీకరణము. అంటే ఇక్కడ మరి జ్ఞానయోగ వ్యవస్థితం, జ్ఞానయోగమునందు ఉండడము. దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం. దానం చేయడము, దమ చ అంటే మనోనిగ్రహాన్ని కలిగి ఉండడము, యజ్ఞమును చేయడము, స్వాధ్యాయ వేద అధ్యయనము చేయడము, తపస్సు, ఆర్జవం సరళత్వం అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు ఇక్కడ ఆయన ఆ భగవంతుడు, ఓ భరతవంశీయుడైనటువంటి అర్జున, భయరాహిత్యము, జీవిత పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సమపార్జనము, దానము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేద అధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యము, క్రోధ రాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల యొక్క దోషాలను అంటే ఎత్తకుండడము, జీవుల అందరి ఎడ దయను కలిగి ఉండడము, లోభరాహిత్యంగా ఉండడము, మృదుత్వమును కలిగి ఉండడము, సిగ్గును కలిగి ఉండడము, దృఢ నిశ్చయంతో ఉండడము, తేజస్సు, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయ రాహిత్యము, గౌరవవాంఛ లేకుండట, ఇవన్నీ కూడా దైవీ గుణాలు అంటూ చెప్తూ ఉన్నారు ఆ కృష్ణ భగవానుల వారు. ఎందుకంటే మరి మనకి 15వ అధ్యాయం ప్రారంభంలో చెప్పబడినట్లుగా ఈ భౌతిక ప్రపంచము అశ్వత్థ వృక్షంతో పోల్చబడినటువంటిది.
ఈ భౌతిక జగత్తు అనేటువంటిది ఏదైతే ఉందో అది అశ్వత్థ వృక్షంతో పోల్చబడి వివరించినటువంటిది. మరి దాని ద్వారా వచ్చేటువంటి అదనపు వేళ్ళు ఆ జీవుల కార్యకలాపాలతో పోల్చబడినటువంటివి. అందులో కొన్నేమో శుభాలుగా ఉండేవి, కొన్ని అశుభమైనటువంటివి. అలాగే ఇక్కడ మనకి ఈ 3 శ్లోకాలలో దైవీ స్వభావాలను గురించి చెప్తున్నారు. అంతకుముందు 9వ అధ్యాయంలో కూడా దైవీ స్వభావం కలిగినటువంటి దేవతలు, అసురులైనటువంటి రాక్షసులు అని, అంటే భక్తులు, అభక్తులు అనేటువంటి విషయాలను కూడా పూర్వపు అధ్యాయాలు 9వ అధ్యాయంలో ముఖ్యంగా వివరించబడినటువంటిది. మరి మనకి ఇక్కడ దైవీ గుణాలు ఏవైతే ఇక్కడ చెప్పబడినటువంటి గుణాలు ఉన్నాయో వీటిని దైవీ గుణాలు అని చెప్పబడుతూ ఉన్నటువంటివి. సో మొత్తంగా ఇక్కడ మనకి 26 లక్షణాలు చెప్పబడ్డవి. ఈ 26 లక్షణాలు లేదా అర్హతలు అని చెప్తుంటారు. అవి దైవీ లక్షణాలుగా చెప్పబడుతూ ఉంటాయి. మరి ఈ 26 లక్షణాలను మనకి వర్ణాశ్రమ ధర్మమును అనుసరించి, ఆ భిన్న పరిస్థితులను అనుసరించి వివిధ రకాలైనటువంటి వర్ణాశ్రమ విధానము మనకి ఉన్నటువంటిది. వర్ణాలు ఆశ్రమములుగా ఉండేటువంటివి. మరి ఆశ్రమ విధానంలో బ్రహ్మచారి ఆశ్రమము, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమము అంటూ మనకి వివిధ రకాలైనటువంటి ఆశ్రమ విధాలు, అలాగే వర్ణాలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి వివిధ వర్గాలుగా మనకి ఉన్నటువంటివి. సో కాబట్టి మరి ఆ వర్ణాశ్రమ ధర్మము అనబడేటువంటి సాంఘిక వ్యవస్థ ను అనుసరించి ఆ 4 విభాగాలు మనకి ఆ వృత్తికి సంబంధించి 4 విభాగాలు లేదా 4 వర్ణాలుగా విభజింపబడాయని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన పుట్టుకను బట్టి మన మానవ సమాజము వర్గీకరించుటకు విభజింపబడలేదు అనేటువంటిది తెలుసుకోవలసినటువంటిది. ఎందుకంటే పుట్టుకతో బట్టి మనకి బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులు అనేది చెప్పబడుతూ ఉండేటువంటిది ఇక్కడ భగవద్గీత దానిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరైతే ఏ ఏ ధర్మాలను కలిగి ఉంటున్నారో వాటిని అనుసరించి మాత్రమే మనకి ఈ వర్ణాలు ఉన్నవి అనేటువంటిది చెప్తూ ఉన్నటువంటిది. అలాగే మనకి ఆశ్రమములు కూడా ఉన్నటువంటిలో బ్రహ్మచారిగా, అంటే మనకి మన వయసు కాలం క్రమంలో మనకి ఒక 100 సంవత్సరాలు కాలము ఉన్నది అని అనుకున్నట్లయితే జీవన క్రమంలో 100 సంవత్సరాలులో మొదట 25 సంవత్సరాలు బ్రహ్మచర్యము అని చెప్తూ ఉంటుంటారు. ఆ తర్వాత 25 సంవత్సరాలు గృహస్థ జీవితము నందు ఉండాలి అని చెప్తారు. ఆ తర్వాత 25 సంవత్సరాలు విశ్రాంత జీవితమును, ఆ తర్వాత చివరిగా ఉండేటువంటి 25 సంవత్సరాలు సన్యాస ఆశ్రమంలో సన్యాస జీవితమును గడపవలసి ఉన్నది అనేది మనకి వైదిక నియమ సాంప్రదాయాలను అనుసరించి చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో అలాగే బ్రహ్మచారి అతడు చేయవలసినటువంటి పనులు, బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నటువంటి వాడికి అతని కొన్ని లక్షణాలు ఉంటవి. అలాగే గృహస్థగా ఉన్నప్పుడు అతడు చేయవలసినటువంటి లక్షణాలు, గృహస్థగా చేసేటువంటివి. విశ్రాంతి అంటే వానప్రస్థ అని చెప్తాం. వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు, సన్యాస ఆశ్రమంలో మరి ఆ విధంగా వివిధ రకాలైనటువంటి ఆశ్రమ పద్ధతులను అనుసరించి జీవన విధానమును గడుపుతూ ఉండాలి అనేటువంటిది మనకి చెప్పబడుతూ ఉన్నటువంటిది. అయితే ఈ వర్ణాశ్రమ వ్యవస్థలో సన్యాస ఆశ్రమం ఉన్నటువంటి వ్యక్తి అన్ని వర్ణములకు అందును కూడా ఆశ్రమములందును ఆయన ఆధ్యాత్మిక ఆచార్యుడిగా పరిగణింపబడతాడు అని చెప్తారు. అందుకే సన్యాసులకు ఎక్కువగా, అంటే ఆ స్థితికి చేరుకున్నటువంటి వాడు, సన్యాస ఆశ్రమంలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళుగా చెప్పబడుతూ ఉండేటువంటిది వారికి స్థితి. ఎందుకంటే అక్కడ మిగిలిన అన్ని
వర్గాల అన్ని ఆశ్రమ పద్ధతుల్లో వారికి కూడా, అంటే అన్ని ఆశ్రమాలకు అన్ని వర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సన్యాసులు ఆధ్యాత్మిక ఆచార్యులుగా పరిగణింపబడుతూ ఉండేటువంటిది. ఎందుకంటే సమాజం ముందు ఉండేటువంటి మరి బ్రాహ్మణులైన, క్షత్రియులైన, వైశ్యులైన, శూద్రులు. అయితే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో ఈ క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు బ్రాహ్మణుడు ఆధ్యాత్మిక ఆచార్యుడిగా పరిగణింపబడతాడు. మరి బ్రాహ్మణుడు అంటే వేద జ్ఞానాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, సత్వగుణంలో ఇంతకుముందు చెప్పాను కదా స్థితులు, ఆ సత్వగుణంలో ఉండేటువంటి వారు కదా. సో కానీ మరి సన్యాసి అనేటువంటి వాడు మాత్రం అన్ని రకాలు, ఈవెన్ బ్రాహ్మణులకు కూడా అతడు ఆధ్యాత్మిక ఆచార్యుడిగా పరిగణింపబడేటువంటి వాడు. సన్యాసి బ్రాహ్మణులకు కూడా ఆధ్యాత్మిక ఆచార్యగా అతడు చేస్తూ ఉంటారు. మరి మరి ముఖ్యంగా ఇక్కడ ఈ సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాలలో మనకి ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది భయరాహిత్యం. అందుకే మొదటి శ్లోకంలో చెప్తున్నారు, అభయం సత్య సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అని చెప్పబడినటువంటిది. అంటే సన్యాసికి ఉండవలసినటువంటి మొట్టమొదటి అర్హత భయరాహిత్యము, అభయము. మరి భయం లేకుండా ఎప్పుడు ఉండగలుగుతాం మనము అంటే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకి భయం ఉండదు. సో కాబట్టి మరి సన్యాస ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, అంటే ఉన్నటువంటి వాడికి మొట్టమొదటి అర్హత ఏంటంటే భయరాహిత్యము. ఎందుకంటే సన్యాసి జీవన ఆధారంగా ఎందుకంటే అతనికి ఏ విధమైనటువంటి హామీ కానీ ఏమీ లేకుండా ఒంటరిగా దేవదేవుని యొక్క అనుగ్రహం పైనే ఆధారపడి ఉండవలసినటువంటి వాడు సన్యాసి. సమస్తాన్ని త్యజించినటువంటి వాడు కదా. అంటే భౌతికమైనటువంటి అంశాలు, ఆధ్యాత్మికమైనవి కాదు, ఆధ్యాత్మిక విషయాలలో నిమగ్నమవుతూనే ఉండవలసినటువంటిది. కాబట్టి అటువంటి వాడు భయరాహిత్యంగా, ఎందుకంటే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని తన యొక్క హృదయమునందు మరి నిలుపుకొని ఉంటాడు కనుక భయరాహిత్యంగా ఉంటాడు. అలాగే ఏం చెయ్యాలో ఏది చెయ్యవద్దు అనేటువంటి విషయాలను కూడా ఎరిగి ఉన్నటువంటి వాడుగా ఉంటాడు. అలాగే ఇంకా చెప్పబడుతున్నటువంటి దైవీ లక్షణాలలో 26 లక్షణాలలో సత్య సంశుద్ధి అని చెప్పబడుతున్నటువంటిది. మరి అలా భయరాహిత్యంగా ఉన్నటువంటి వాడు సత్య సంశుద్ధి అంటే పవిత్రీకరణం చేసుకోవడం. ఇక్కడ సత్య సంశుద్ధి, జీవిత పవిత్రీకరణము. అలా అభయరాహిత్యంగా భగవంతుడిని హృదయం నందు ఉంచుకున్నటువంటి అతడు తదుపరి జీవితమును పవిత్రం చేసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే సన్యాసి జీవితము అనుసరించవలసినటువంటి నిబంధనలలో ఇది ఒకటిగా చెప్పబడుతూ ఉండేటువంటిది. ఏకాంత స్థలంలో ఉండాలి సాధారణంగా సన్యాసులు అనేటువంటి వాడు. అలాగే స్త్రీలతో మాట్లాడడం కూడా అతడికి నిషేధించబడింది అని చెప్తుంటారు. సో మనం చూస్తే మనకి ఈ కలియుగంలో 500 సంవత్సరాలకు పూర్వం, దాదాపుగా 525 సంవత్సరాలకు పూర్వము చైతన్య మహాప్రభువులో సాక్షాత్తు ఆ భగవంతుడే భక్తుని రూపంలో అవతరించి మరి ఏ విధంగా భక్తిని కొనసాగించాలి, సంకీర్తన, నామ సంకీర్తన యజ్ఞం మనకి ఇచ్చినటువంటి వాడు. సో కనుకనే ఆయన మనకి చైతన్య మహాప్రభువుల వారు ఆదర్శప్రాయుడైనటువంటి సన్యాసిగా ఆయన జీవన విధానాల్లో ఉండి, ఎందుకంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు అనేటువంటి వాడు తాను ఆచరిస్తూ నలుగురికి బోధించవలసినటువంటి వాడు.
సో కనుకనే చైతన్య మహాప్రభువులు వారు ఆదర్శమైనటువంటి సన్యాసి అని చెప్తారు. ఆయన పూరిలో నివసించేటప్పుడు స్త్రీ భక్తులు వందనాలు అర్పించడం కాదని సమీపాన్ని కూడా ద్వేషం కాదు. ఎందుకంటే మనకి శాస్త్రాలలో కొన్ని నిబంధనలు నియమాలు ఉన్నవి. వాటిని పాటిస్తూ ఉండడమే మన జీవన విధానము. సో హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుంది కదా క్లియర్గానే? హరే కృష్ణ ప్రభుజీ, వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. బాగా అవుతుందా మాతాజీ? ఇప్పుడు కొంచెం సేపు అయింది, ఇప్పుడు బానే వస్తుంది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే. ఇంత ముందు ఎక్కువసేపు అయిందా అంటున్నాను. మరి హరే కృష్ణ. లేదు లేదు ప్రభుజీ, ఒక 1 మినిట్ కూడా కొన్ని 30 సెకండ్స్ అట్లా కొంచెం సేపు బ్రేక్ అయింది. ఓకే ఓకే మాత, హరే కృష్ణ. సో కాబట్టి మరి సన్యాస జీవనం, అలాగే నెక్స్ట్ ఇంకొక పదంగా మనకి ఇక్కడ దైవీ లక్షణాల్లో చెప్పబడుతున్నటువంటి జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే ఆ జ్ఞానమును నలవర్చుకునుట. జ్ఞానం ఏంటి? ఇంతకుముందు మనకి అర్జునుడు అడిగినటువంటి దానికి భగవంతుడు చెప్పినటువంటిది ఏంటి? ఆత్మ, పరమాత్మ, భౌతిక జగత్తు, వీటి మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకొని ఉండడమే జ్ఞానం కదా. సో జ్ఞానాన్ని పొందినటువంటి ఆ జ్ఞాన విషయాలను తెలుసుకోవడము దైవీ లక్షణంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. ప్రభుజీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ, 1 మినిట్ ఇది పనిచేస్తాను. హరే కృష్ణ, వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది ప్రభుజీ ఇప్పుడు. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. వినిపిస్తుంది కదా మాతాజీ? ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. సో అహింస, సత్యము, అలాగే సారీ ఇక్కడ నిర్భయత్వము, చిత్తశుద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సాధనము, అలాగే ఇప్పుడు అన్నీ కూడా మనకి ఇంతకుముందు చెప్పినట్లుగా సన్యాస ఆశ్రమంలో ఉన్నటువంటి వాడికి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత దానము, మనోనిగ్రహము, యజ్ఞాచరణము, వేద పఠనము, తపస్సు, సరళ స్వభావము మొదలైనవి. సాధారణంగా దానము గృహస్థుల కొరకు ఉద్దేశించబడిందిగా చెప్తూ ఉంటుంటారు. గృహస్థులు ధర్మ మార్గాన్న జీవనాధారంలో సంపాదించినటువంటి అంటే ఆ సంపదలలో కొంత భాగాన్ని ఆ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయటానికి, అలాగే వివిధ మార్గాల ద్వారా వారు దానం చేస్తూ ఉండాలి అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. అలాగే ఇంకా మనకి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి లక్షణాలలో అహింస. సాధారణంగా ఈ అహింస అంటే ఏ జీవునికి కానీ సాధారణంగా ఇది ఈ శారీరకమైనటువంటి హింసే కాదు. సాధారణంగా ఏం చెప్తారంటే ఏ జీవుని యొక్క అభ్యుదయ జీవితానికి ఆటంకం
కలిగించకుండా ఉండడమే అహింస అని చెప్తూ ఉంటారు. దేహాన్ని చంపట అలాంటివి కాకుండా అసలు ఏ విధంగా కూడా ఆ జీవుడి యొక్క అభ్యుదయ జీవితానికి ఆటంకం కలగకుండా ఉండడమే అహింస అని చెప్పబడుతూ ఉంటుంది. కనుకనే మనము అహింసా మార్గం, అలాగే సత్యము, అలాగే కోపం లేకుండా ఉండడము, మరి త్యాగ స్వభావాన్ని కలిగి ఉండడము, అలాగే మరి శాంతియుతంగా ఉండడము, ఇతరులపైన అనవసరమైనటువంటి విషయాలను గురించి చెప్పకుండా ఉండడము. ఎందుకంటే మనల గురించి మనం ఆలోచించుకోగానే ఇతరులు వాడిది వాళ్ళదు అనేటువంటి విషయాలను ఎక్కువగా మాట్లాడుతూ ఉండేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అలా ఒకళ్ళ విషయాలలో మనము జోక్యం చేసుకోకూడదు అని చెప్తారు. అలాగే సకల జీవుల ఎడ మనము దయ స్వభావంతో ఉండాలి. ఎటువంటి లోభాన్ని కలిగి ఉండకుండా మృదు స్వభావము, అలాగే ఏవైనా ఈ శాస్త్ర సంబంధ విషయాలకు విరుద్ధంగా చేయవలసి వచ్చినప్పుడు సిగ్గు, అలాగే ఏదైనా ఒక విషయాన్ని చేయడానికి మరి దృఢమైనటువంటి నిశ్చయంతో ఉండాలి అని చెప్తూ ఉంటుంటారు. ఇంకా తేజంగాను ఓర్పు, ధైర్యము, శుచిత్వము, ద్రోహం చేయకపోవడము, గౌరవ వాంఛ లేకపోవడము అనే ఈ దివ్య గుణాలే దైవీ స్వభావాలు కలిగిన వారి యొక్క లక్షణములు అంటూ చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో ఈ విధంగా మనకి ఆ భగవంతుడు ఈ లక్షణాలను, ఈ 26 స్వభావాలు ఏవైతే ఉన్నాయో వీటిని, ఈ 26 దివ్య గుణాలు దైవీ స్వభావము కలిగినటువంటి వారి యొక్క లక్షణాలు అని చెప్తున్నారు. సో కాబట్టి మరి వర్ణాశ్రమ ధర్మమును అనుసరించి భిన్న పరిస్థితులను బట్టి ఈ విధమైనటువంటి ఆ ధర్మాలను వాళ్ళు, అంటే ఆ లక్షణాలను వాళ్ళు కలిగి ఉండవలసి వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంటారు. సో ఇంకా చెప్తూ ఉన్నారు, దంభో దర్పోభిమానచ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. సో ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకంలో అసుర లక్షణాలను గురించి చెప్తూ ఉన్నారు. ఓ అర్జున, గర్వము, పొగరు, దురహంకారము, మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావములు కలవారి యొక్క గుణములు అంటూ చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ శ్లోకమునందు నరకానికి ఆసురీ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి నరకంకి రాజమార్గాలుగా చెప్తూ ఉంటారు. ఈ గుణాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు అధమస్థితికి, ఇంతకుముందు చెప్పబడినటువంటి ఆ 26 గుణాలు ఏవైతే ఉన్నాయో, దైవీ లక్షణాలుగా చెప్పబడినటువంటి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు, మరి అంటే దైవీ లక్షణాలను కలవారుగా వారిని చెప్పడం జరుగుతుంది. ఆ లక్షణాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పిన గుణస్థితిలో ఉంటారు. అలా సత్వస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి లోకాలకు చేరుకోవడం జరుగుతుంటుంది. కానీ ఎవరైతే మరి ఈ ఆసురీ గుణాలను కలిగి ఉంటారో, ఏంటి ఆసురీ గుణాలు? గర్వం, పొగరు, దురహంకారము, క్రోధము, మొరటుతనము, అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావాలుగా చెప్తూ ఉన్నారు. అంటే అసుర ప్రకృతికి కలవారికి చెందినటువంటివి ఈ లక్షణాలు అంటూ ఇక్కడ
చెప్పబడుతూ ఉన్నటువంటివి. సో ఈ ఆసురీ లక్షణాలునే మనకి ఆ నరకానికి రాజబాటగా వర్ణించబడుతూ ఉన్నటువంటిది. ఎందుకంటే ఈ ఆసురీ స్వభావాలను కలిగినటువంటి వారు విధి నియమాలను అనుసరించకుండా వారు ధర్మాచరణమును ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అభివృద్ధి కలిగినట్లుగా ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. వాస్తవానికి వారు మిథ్యాచారులుగా చెప్పబడేటువంటి అంతకుముందు మనకి 3వ అధ్యాయంలో వస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు ఏదో కొంత విద్య, కొంత సంపద కలిగి ఉండి దాని వలన పొగరు, గర్వముతో ఉంటూ ఉంటారు. వాస్తవానికి వారు ఆ గౌరవాలకు అర్హులు కాకపోయినా కానీ గౌరవం కావాలనని వాంఛించేటువంటి వారు. సో అందుకే వాళ్ళు అజ్ఞానులుగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ, కరెంట్ పోయి వచ్చింది. ఓకే ఓకే, హరే కృష్ణ. ఓకే ప్రభు. సో అసుర లక్షణాలే కదా మాతాజీ. అసుర లక్షణాలు వినిపించిందా మాతాజీ అవి? వినిపించింది ప్రభుజీ. ఓకే. సో గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము అనేవి అసుర స్వభావాలు కలిగినటువంటి వారి యొక్క లక్షణాలుగా చెప్తూ ఉన్నటువంటివి. సో వాళ్ళకున్నటువంటి ఏదో కొద్దిపాటి విద్యల వలన, కొద్దిపాటి సంపదలతో గర్వాన్ని కలిగి ఇతరులు గౌరవించాలి అనేటువంటి భావనలలో ఉండి, మిక్కిలి కోపంతో, వినయం లేకుండా కఠినంగా మాట్లాడేటువంటి స్వభావాలను వాళ్ళు కలిగి ఉన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. సో ఇది ఆ విధమైనటువంటి లక్షణాలు, ఆ అసుర గుణాలు అనేవి నరకానికి, అంటే అతమలోకాల చేరుకోవడానికి. ఇంతకుముందు మనం చూసాం 3 గుణాలలో, సత్వ, రజో, తమో గుణాలలో
సత్వగుణంలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి లోకాలకు చేరుకోగా, రజోగుణంలో ఉన్నవారు మధ్యలోకాలలో ఉంటూ తమోగుణంలో ఉన్నటువంటి వారు అధమలోకాలకు చేరుతారు అని. సో అలాగే ఈ ఆసురీ భావాలు కలిగినటువంటి వారు కూడా మరి వారి పతనం చెందేటువంటి విషయాలను చెప్తూ ఉన్నటువంటిది. సో ఈ క్రమంలోనే ఇంకా ఆయన ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అంశాలు సో మరి ఇక్కడ మనము హరే కృష్ణ సో ధర్మం యొక్క 4 స్తంభాలుగా చెప్పబడేటువంటివి ఏంటి? దయ, ఆస్టారిటీ అంటే నిఢారంభము, శుచిత్వము, నిజాయితీ అనేవి మనకి ధర్మం యొక్క 4 స్తంభాలు అని చెప్తూ ఉంటారు. కనుకనే వీటికి ఆటంకం కలిగించకుండా ఉండడానికి మనము 4 నియమాలను పాటించాలి అని చెప్తారు. నో మీట్ హీటింగ్, మాంసాహార భక్షణం వదిలివేయడము. సో మాంసాహార భక్షణ చేయడం వల్ల మనలో దయాభావం, మెర్సీ అనేటువంటిది లేకుండా పోతుంది. అంటే ధర్మం యొక్క స్తంభంలో ఒక స్తంభము దయ. ఆ దయ అనేటువంటి దానికి ఆటంకం కలుగుతుంది కనుక ఈ మాంసాహార భక్షణ వదిలివేయాలని చెప్తాం. అందుకే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఇస్కాన్లో చెప్పబడుతూ ఉంటుంటాయి. అలాగే మన యొక్క ఆస్టారిటీ, తపస్సు, నిఢారంభత్వం ఏదైతే ఉందో దానికి ఆటంకం కలిగించేటువంటిది ఇంటాక్సికేషన్ అంటే మత్తు పదార్థాలను స్వీకరించడం. కనుకనే మరి ఎటువంటి మత్తు పదార్థాలను స్వీకరించకుండా ఉండాలి అని చెప్తారు. నో ఇంటాక్సికేషన్స్ అని చెప్తూ ఉంటారు. శుభ్రత్వము, శుచిత్వము, క్లీన్లీనెస్. సో దీనికి ఆటంకం కలిగించేటువంటిది ఇల్లిసిట్ రిలేషన్షిప్స్, అక్రమమైనటువంటి సంబంధాలను పెట్టుకోవడం వల్ల మన యొక్క శుభ్రత్వానికి ఆటంకం కలుగుతుంది అని చెప్తారు. సో కనుక అక్రమమైనటువంటి రిలేషన్స్ని మెయింటైన్ చేయకూడదు అని చెప్తారు. అలాగే నిజాయితీకి ఆటంకం కలిగించేటువంటిది జూదం. సో కాబట్టి నో గ్యాంబ్లింగ్ అని జూదం ఆడకూడదు అని చెప్పబడుతున్నటువంటిది. సో ఈ విధంగా ధర్మాన్ని, అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు నేటి వ్యవస్థలో ప్రతి కుటుంబంలో కూడా కలహాల కపట యుగంలో ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే మనము ఈ ప్రకృతిపై ఆధిపత్యం చలాయించాలి అనేటువంటి భావన, ఆ భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని మర్చిపోయిన కారణంగా మనము జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక జీవన విధానంలో కృష్ణుని అంటే ఆ భగవంతుణ్ణి కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉన్నటువంటి కుటుంబము, కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి ఉంటుంది, ఎటువంటి కలహాలతో లేకుండా ఉండేటువంటి కుటుంబంగా మనము దైవీ లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా, సత్వగుణంలో ఉండడం ద్వారా చేయవచ్చు అని చెప్తున్నారు. సో చెప్తూ ఇంకా ఆయన ఈ విధంగా చెప్తున్నారు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సూరీమత మాశు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవా. సో ఇక్కడ చెప్తున్నారు దైవీ గుణాలు మోక్ష దిశగా తీసుకువెళతాయి. దైవీ సంపద్విమోక్షాయ. ఆ దైవీ సంపత్ అంటే దైవీ గుణ సంపద విమోక్షాయ అంటే విముక్తి కొరకు ఉద్దేశింపబడింది అని చెప్తున్నారు. దైవీ గుణాలు మోక్ష దిశగా తీసుకువెళతాయి అని చెప్తున్నారు. నిబంధాయ సురీమత. నిబంధాయ అంటే బంధనం. ఏంటి? ఆసురీ గుణాలు ఏవైతే ఉన్నాయో, నిబంధాయ ఆసురీమత. మరి ఈ ఆసురీ గుణాలు జీవుణ్ణి బంధనాలలో చిక్కుకొనడానికి కారణమవుతాయి అని చెప్తున్నారు. మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవా.
మా శుచః అంటే శుచః అంటే శోకించకు. ఉం? సంపదం దైవీం దైవ గుణ సంపదతో అభిజాత పుట్టిన వాడవు అభిజాత అంటున్నారు. ఉం? అసి అంటే అవుదవు పాండవ అంటే ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు. అర్జునుడు యుద్ధం చేయడము, మరి గురువు అయినటువంటి ద్రోణాచార్యుడిని, పితామహుడైనటువంటి భీష్ముడు వంటి వారిని చంపడము ఆసురీభావం అని అనుకుంటున్నాడు. ఆయన పాపం కలుగుతుంది అని అనుకుంటున్నాడు. అందుకనే అర్జున్ని ఇక్కడ ప్రోత్సహిస్తూ చెప్తున్నారు. ఓ అర్జున, దైవీ గుణాలు మోక్ష దిశగా తీసుకువెళ్ళగా అసురీ గుణాలు బంధనాలలో చిక్కుకొనడానికి కారణమవుతాయి. కానీ ఓ పాండతనయ అర్జున, నీవు మాత్రము దైవీ గుణాలతోనే జన్మించావు కనుక విచారించకు. మా శుచః నీవు విచారించకు. సంపదం దైవీం అభిజాతోసి అని చెప్తున్నారు. నీవు దైవీ గుణాలతోనే జన్మించావు కనుక విచారించవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్జునుడు అసుర గుణాలతో పుట్టలేదని చెప్తూ ఉన్నాడు అంటూ ఆయనని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటిది. ఎందుకంటే అర్జునుడు మంచి చెడ్డల గురించి ఆలోచిస్తూ యుద్ధం చెయ్యాలా వద్దా అనేటువంటిది ఆలోచిస్తున్నాడు. యుద్ధం చేయడము అసుర గుణము అని భావిస్తూ ఉన్నటువంటిది. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశ ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఓ అర్జున, ఈ లోకంలో ప్రాణులు రెండు రకాలు. ఒకరు దైవీ గుణములు కలవారు, మరొకరు ఆసురీ గుణాలు కలిగిన వారు. దైవ స్వభావమును గురించి ఇదివరకే వివరించాను. ఇక ఆసురీ గుణాలను గురించి చెబుతాను విను అంటూ చెప్తున్నారు. ఎందుకంటే మరి భగవద్గీతలో మనకి ఆ భగవంతుడు ఇప్పటి వరకు 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు కూడా, ముఖ్యంగా 7, 8, 9 అధ్యాయాలలో కదా. సో మరి 12వ అధ్యాయం వరకు కూడా భక్తులు ఆ భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని తెలియచేసినటువంటిది. సో కాబట్టి ఆయన ఇక్కడ చెప్తున్నారు, ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణులు రెండు రకాలుగా ఉంటారు. దైవీ గుణాలు కలిగిన వారు, ఆసురీ గుణాలు కలిగిన వారు. అంటే భక్తులు, అభక్తులు ఒక రకంగా చెప్పాలి. 9వ అధ్యాయాన్ని అనుసరించి చెప్తే భక్తియుతమైనటువంటి సేవలో నెలకొనేటువంటి వారు, భక్తియుతంలో పాల్గొనకుండా ఉండేవారు. ఇక అందుకే ఆయన చెప్తూ ఉన్నారు, ఇంతకుముందు ఆ దైవీ స్వభావాలను గురించి నేను ఇంతకు ముందే నీకు చాలా వివరంగా చెప్పాను. అలాగే మొదటి 3 శ్లోకాల్లో కూడా ఆ దైవీ గుణాల యొక్క 26 లక్షణాలను ఆయన తెలియచేసినటువంటిది. ఇక ఆసురీ గుణాల గురించి నేను చెప్తాను విను అర్జున అంటూ ఇక అసుర స్వభావాలను గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి అంశము చూస్తాం. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న చౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఈ అసుర గుణములు కలిగిన వారు చెప్తున్నారు వారి గురించి ఇక్కడ. అసుర స్వభావము కలిగినటువంటి వాళ్లకు చేయదగ్గది ఏదో చేయకూడనిది ఏదో తెలియదు. వాళ్ళు శుచిత్వము, సదాచారము, సత్యము గాని వారిలో కనిపించవు అంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఆసుర గుణాలు కలిగినటువంటి వారు దేనిని చెయ్యవలనో దేనిని చెయ్యకూడదో కూడా తెలియదని చెప్తున్నారు. వారి యందు ఆ శుచిత్వము గాని మరి అంటే శుచిత్వానికి తగినటువంటి ప్రవర్తన కానీ సత్యము కానీ వాళ్ళలో ఉండవు అని చెప్తున్నారు. ఒక మంచి ప్రవర్తన కానీ సదా ఆచారాలు కానీ వారిలో ఉండవు అని ఇక్కడ ఆసురీ స్వభావాలు కలిగినటువంటి వారి గురించి
చెప్తూ ఉన్నటువంటి. ఎందుకంటే మనకు ఈ నాగరిక సమాజంలో మనకి పూర్వము నుండే అనుసరించవలసినటువంటి కొన్ని శాస్త్ర ప్రోక్త యుక్తమైనటువంటి నియమ నిబంధనలు మనకి ఉన్నటువంటివి వేదాలు అని చెప్తూ ఉంటాం మనం. సో కాబట్టి మరి ఆ శాస్త్ర నియమ నిబంధనలను అనుసరిస్తూ మన జీవన విధానాన్ని గడపవలసినటువంటిది. అందులో నాగరికులుగా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు ఆర్యులు అని చెప్తారు. ఆర్యులు మరి వైదిక నాగరికతను అనుసరించి వేద గ్రంథాలలో చెప్పబడినటువంటి విధులను అనుసరించి వారు మరి పనిచేస్తూ ఉంటారు. ఎవరైతే వేద గ్రంథాలను ఆ వేద గ్రంథాలలో చెప్పబడినటువంటి వాటికి అంటే వేదాలలో చెప్పబడినటువంటి ఆ విధులను అనుసరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ అసురులుగా పరిగణింపబడతారు అని చెప్తున్నారు. అందుకే వారు ఆ శాస్త్రముల యందలి నియమములను ఎరుగరు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది. చేయదగ్గదేదో చేయకూడనిది ఏదో తెలియదు. అంటే శాస్త్ర విషయాలు ఏవి కూడా అసురులకు తెలియదు అనేటువంటిది ఇక్కడ చెప్తారు. అందుకే వాళ్ళకి ఆ వైదిక విధులందు వేద విధులయందు వారికి విశ్వాసము ఉండదు అని చెప్తారు. మరి అంటే భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని కూడా వాళ్ళు సమ్మతించరు. సరైనటువంటి శుచిత్వం కానీ శుభ్రత్వం కానీ వారిలో ఉండదు అని చెప్తారు. ఎందుకంటే సరైనటువంటి విధానంలో స్నానం చేయడం కానీ క్షౌరం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా వాళ్ళు ఆచరించరు అని చెప్తారు ఆ ఆసురీ భావాలు కలిగినటువంటి వాళ్ళు. ఇంకా చెప్తున్నారు, అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అసత్యం అంటే యథార్థం కానిది, సత్యం అంటే యథార్థమైనటువంటిది. అసత్యం యథార్థము కానటువంటిది. అప్రతిష్టం అంటే ఆధారము లేనటువంటిది. అంటే ఇక్కడ చెప్తున్నారు ఆశ్రీ గుణాలు కలిగిన వాళ్ళ గురించి ఇంకా చెప్తున్నారు. ఏమంటున్నారు? వాళ్ళు ఎలా ఉంటారంటే వారు ఈ ఆశ్రీ గుణాలు కలిగినటువంటి వారు ఈ జగత్తు అసత్యమని, అంటే ఈ ప్రపంచమంతా మిథ్య అని వాళ్ళ భావన. దీనికి ఆధారం కానీ అధిపతి కానీ లేడు అని వాదిస్తూ ఉంటుంటారు. ఆధారం కానీ ఒక నియామకుడు అంటూ ఎవడూ లేడు, ఏదో యాదృచ్ఛికంగానే ఈ జగత్తంతా ఏర్పడింది అనే భావనలో ఉంటారు. సైంటిస్టులు చెప్తుంటారు కదా, ఏదో కొల్లాయిడ్స్ జరిగి వచ్చేసి ఇది చేస్తుంది అని చెప్తుంటాం మనం. సో మరి అందుకే ఈ ఆసురీ స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచమంతా మిథ్య అని, దీనికి ఆధారం లేదని, నియామకుడు ఎవడూ లేడు అని, అధిపతి లేడని. నియామకుడు అంటే అధిపతి. ఇది ఈ సంగమాభిలాష చేతనే, అంటే మామూలుగా మైథున కోరికల వలననే ఇవన్నీ కూడా జరిగినవి అని, దీనికి మోహము తప్ప, కామము మోహము తప్ప మరొక కారణమంటూ ఏదీ లేదు అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు అని చెప్తున్నారు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుల వారు. అంటే అసుర ప్రవృత్తి కలవారు ఈ ప్రపంచము ఒక కల్పనాత్మకము అని నిర్ణయిస్తారట వాళ్ళు. కార్యకారణాలు కానీ ఈశ్వరుడు కానీ ప్రయోజనం కానీ లేని ఆ హేతువును సర్వము అసత్యము అని వాదిస్తూ ఉండేటువంటిది. ఈ జగత్తంతా కూడా భౌతికమైనటువంటి క్రియల ద్వారాగానే యాదృచ్ఛికంగానే ఉత్పన్నమైనది అని చెప్తూ ఉంటారు.
ఇంకా చెప్తున్నారు, ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంతి ఉగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. మరి ఇటువంటి అభిప్రాయము కలిగినటువంటి, ఎటువంటి అభిప్రాయము? ఈ ప్రపంచమంతా కల్పనాత్మకము అని నిర్ణయించేటువంటి వాళ్ళు, మిథ్యయని, దీనికి ఆధారము అధిపతి లేదు అని చెప్పబడేటువంటి వాళ్ళు, ఏదో సంఘం అభిలాష చేతనే ఇదంతా ఉత్పన్నమైనది, దీనికి మోహం తప్ప వేరొక కారణము ఏదీ లేదు అని చెప్పేటువంటి వాళ్ళు, ఈ తప్పుదారి పట్టినటువంటి జీవాత్మలు ఎవడైతే ఉన్నారో, ఇట్టి అభిప్రాయాలతో ఉన్నటువంటి జీవాత్మలు, వీళ్ళని ఇక్కడ తప్పుదోవ పట్టినటువంటి జీవాత్మలు అని చెప్తున్నారు. ఇటువంటి జీవాత్మలు వారి యొక్క అల్పబుద్ధితోనూ మరియు క్రూర కార్యములతో ప్రపంచానికి శత్రువులుగా మారి దృక్పథంలో గట్టిగా ఉండి కీడును కలిగించేవి దారుణమైనవి అయిన పనులలో పాల్గొంటూ ఉంటారు. సో ఈ అసుర స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు చూస్తూ ఉంటుంటాం, వినాశనకారిగా కొన్ని రకాలైనటువంటి బాంబులను సృష్టించడము, కొన్ని రకాలైనటువంటి వైరస్లను సృష్టించడము, ఈ సమాజానికి కీడును కలిగించేటువంటి వాటినే సృష్టిస్తూ ఉంటుంటారు ఈ ఆసురీ స్వభావాలు కలిగినటువంటి వారు. ముఖ్యంగా ఈ ఆసురీ స్వభావాలు కలిగిన వాళ్ళు ప్రపంచ వినాశనానికి దారి చూపేటువంటి కార్యకలాపాలలోనే నియుక్తులై ఉంటారు అని చెప్తుంటారు. అటువంటి వాళ్ళు అల్పబుద్ధి పట్టినటువంటి వారు, తప్పుదోవ పట్టిన వారు అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో. మరి అటువంటి వాళ్ళు చేసేవి ఏవి కూడా ఈ సమాజానికి ఏ విధమైన ఏదో కొత్తదాన్ని కనిపెట్టాననుకుంటూ వినాశనకారమైనటువంటి అణ్వాయుధాలు, విధ్వంసాన్ని కలిగించేటువంటివి, జీవన విధానాలలో నష్టాన్ని కలిగించేటువంటి వైరస్లను సృష్టించడం చూస్తుంటాం కదా. సాఫ్ట్వేర్ సిస్టంలో వైరస్లు అది ఇది అంటూ ఇవన్నీ కూడా సృష్టించబడినటువంటివి, ఈ అసుర భావాలు కలిగినటువంటి వాళ్ళు సృష్టించేటువంటి. సో ఇంకా చెప్తున్నారు వాళ్ళ గురించి ఇక్కడ, కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. సో ఇంకా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి అంశాలలో ఆ భగవంతుడు చెప్తున్నాడు, కామమాశ్రిత్య దుష్పూరం. సో కామంను ఆశ్రయించి, అంటే విపరీతమైనటువంటి కామం, దుష్పూరం తృప్తి నొందరాని, అంటే ఇక అది ఎటువంటి కామం అంటే విపరీత కామం, ఇక అది తృప్తి ఉండదు. ఎంత పొందితే ఇంకా ఇంకా పొందాలి, సంపదలు కానీ ఏదైనా చేస్తూ ఉంటే ఇంకా ఇంకా కావాలి అనిపించేటువంటిది. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, కామమాశ్రిత్య దుష్పూరం, విపరీతమైనటువంటి తృప్తి కలగనటువంటిది. సో తృప్తి నొందనటువంటి ఆ కామమును ఆశ్రయించినటువంటి వాళ్ళు గర్వంతోనూ దురభిమానం, అంటే దంభంతోనూ దురభిమానంతో నిండి గర్వము మరియు అహంకారాలతో ఈ ఆసురీ లక్షణాలు కలిగినటువంటి వారు తప్పుడు సిద్ధాంతాలను పట్టుకుంటారు. ఈ విధంగా మోహితులై వారు తాత్కాలికమైనటువంటి వాటికే ఆకర్షితమై అపవిత్ర బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఎందుకంటే అసుర ప్రకృతి గురించి, అంటే అసుర లక్షణాలను ఇంకా కొన్ని వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ భగవంతుడు. అసురులకు మోహ విషయంలో తృప్తి ఉండదు అని చెప్తారు.
వారు భౌతిక భోగం కొరకు తనివి తీరని కోరికలను ఎప్పుడూ ఇంకా పెంపొందించుకుంటూనే, ఒకటి పొందగానే ఇంకా కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకొకటి, ఆ విధంగా వాళ్ళు పెంపొందించుకుంటూ ఈ అశాశ్వతమైనటువంటి వస్తువులను ఉం, అంగీకరించుటకు వారెప్పుడు కూడా మరి వాళ్ళు దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటారు. దుఃఖాలతో కూడి ఆ మాయ చేత నిమగ్నమైనటువంటి ఆ కార్యాలలో నిమగ్నమవుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అందుకే వాళ్ళు తాత్కాలికమైన వాటికి ఆకర్షితులై ఉం, మరి ఆ అపవిత్రమైనటువంటి ఉం, బుద్ధితోనే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటుంటారు అని చెప్పబడుతున్నటువంటిది. ఎందుకంటే ఇక్కడ అశుచి వ్రతాహ అంటూ చెప్పబడినటువంటి లాస్ట్లో ఇక్కడ ప్రవర్తంతే అశుచి వ్రతాహ అని చెప్పబడినటువంటి పదం. అశుచి అంటే అపవిత్రమైనటువంటి, అశుచి వ్రతాహ అపవిత్రమైనటువంటి వ్రతములు కలవారై. అంటే మనం సాధారణంగా వ్రతం అనేటువంటిది ఏంటి? పవిత్రీకరణకి యజ్ఞ యాగాదులు చేసేటువంటివి ఏంటి? పవిత్రం కోసం చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు చేసేటువంటివి అపవిత్రమైనటువంటివి అలవాట్లు అని చెప్తారు. అలా అపవిత్రమైనటువంటి అలవాట్లను ఆకర్షించబడి వాళ్ళు ఏంటంటే అవి ముఖ్యంగా మద్యపానము, కాంత వ్యసనము, ద్యూతము, మాంసభక్షణము, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏదైతే మనం చెప్పామో వీటిని, ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడడము, పరస్త్రీ వ్యామోహాలలో పడి తిరగడము, జూదము ఆడడము, మాంసభక్షణం చేయడము, ఇవన్నీ కూడా అపవిత్రములైనటువంటి అలవాట్లు అని చెప్తారు. ఈ ఆసురీ భావాలు కలిగినటువంటి వారు వాటికి ఆకర్షించబడతారు. తద్వారా వారిలో గర్వము, దురభిమానము పెరిగిపోతూ ఉంటుంది అని చెప్తుంటుంటారు. సో అలా ఈ ఆసురీ గుణాలు కలిగినటువంటి వారు ఈ ప్రపంచంలో మిక్కిలి అధమమైనటువంటి అల్పజనులుగా చెప్పబడుతూ ఉన్నటువంటి వారు. సో ఇంకా మనకి ఈ ఆసురీ లక్షణాలు కలిగినటువంటి వారి యొక్క వైఖరి గురించి చెప్తున్నారు. ఆసురీ స్వభావం కలిగినటువంటి వారి యొక్క వైఖరిని ఈ 11 మరియు 12 శ్లోకాలలో వివరిస్తూ ఉన్నారు ఆ కృష్ణ భగవానుల వారు. ఏమంటున్నారు? ఆయన చెప్తున్నారు, చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహం తే కామభోగార్థం అన్యాయే నార్ధ సంచయాన్. ఇక ఈ ఆసురీ స్వభావాలు కలిగినటువంటి వారు ఇంద్రియ తృప్తియే, అంటే వారి వైఖరి ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఇంద్రియ తృప్తియే మానవ నాగరికత యొక్క ప్రధాన అవసరమని విశ్వసిస్తారట వాళ్ళు. ఇక ఈ విధంగా జీవితాంతం వరకు కూడా వారు దుఃఖాలు అపరిమితంగా ఉంటే వేలాది కోరికల వలయంలో మరియు క్రామకోదాలలో నిమగ్నమయ్యి లెక్కలేనన్ని ఆందోళనలో వేల కొలది కోరికల పాశాల్లో బద్ధులై కామ క్రోధాలు ఎందు నిమగ్నములై ఇంద్రియ తృప్తి కోసము వాళ్ళు ధర్మ మార్గాన్ని కూడా వదిలివేసి, అంటే అధర్మ మార్గంలో ఇంద్రియ తృప్తి కోసము చట్ట విరుద్ధమైనటువంటి మార్గాల ద్వారా కూడా వాళ్ళు డబ్బుని భద్రపరచుకోవడము, ధనార్జనం చేయడము చేస్తూ ఉంటుంటారు అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఆసురీ స్వభావాల వారి యొక్క లక్షణాలని మనకి వివరిస్తూ ఉన్నటువంటిది.
హరే కృష్ణ